బోయపాటి సినిమాలంటే ఒక టైపులో ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వీళ్ళిద్దరికి లంకె కుదురుతుందని అసలు ఎవ్వరూ అనుకోరు కదండి. అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు మాత్రం వాళ్ళిద్దరిని ఒకే తాటిపై తేవాలని ప్రయత్నిస్తున్నాడంటండోయ్. దాసరి నిర్మాణంలో పవన్ ఓ సినిమా చేయడానికి పవన్ కమిట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చి ఏడాదిన్నర దాటింది, కానీ ఇప్పటిదాకా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీనికంటే ముందు పవన్ చేయాల్సిన సినిమాలే ఎటూ తేలకుండా ఉన్నాయండి. ఓ దశలో ఈ కాంబినేషన్లో సినిమా ఉండదేమో అనుకున్నారు, కానీ మొన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి దాసరి యాడ్ ఇచ్చి తారక ప్రభు ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 38గా పవన్ సినిమా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే దీనికి దర్శకుడు ఎవరన్నదే ఇప్పుడు తేలాలండోయ్. ఓ దశలో డాలీని అనుకున్నారంట, కానీ అతను కాటమరాయుడు చేస్తున్నాడు. మళ్ళీ అతనితోనే పవన్ చేసే అవకాశాలు లేవు. త్రివిక్రమ్తో అనుకున్నారు, కానీ అతను హారిక హాసిని క్రియేషన్లో పవన్తోనే సినిమా చేయబోతున్నాడంటండోయ్. మరి ఏ పెద్ద దర్శకుడు ఖాళీగా లేడు. అయితే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్తో సినిమా చేస్తున్న బోయపాటిని తరువాతి సినిమా పవన్తో చేయమని అడుగుతున్నారంటండోయ్ దాసరి నారాయణరావు గారు. బోయపాటి కూడా సుముఖంగానే ఉన్నాడు, కానీ పవన్ అతడితో సినిమా చేయడానికి ఒప్పుకుంటాడా అన్నది డౌట్ అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బోయపాటి స్టైల్లో ఊరమాస్ సినిమాలు ఎప్పుడూ చేయలేదు. ఆ స్టైల్ పవన్కు నప్పుతుందా అనేదే డౌట్. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్న దానిపై ఈ కాంబినేషన్ ఆధారపడి ఉంటుందండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.